దండోరా సినిమా ప్రమోషన్స్ లో హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీనిపైన సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ ఘాటుగానే స్పందిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, మరో హీరోయిన్ నిధి అగర్వాల్, ఇతర సినీ సెలబ్రిటీలపై అభిమానం పేరుతో కొంతమంది ఆకతాయిలు హద్దులు దాటి ప్రవర్తించిన ఘటనపై పరోక్షంగా స్పందిస్తూ హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ పై నటుడు చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఒక ఈవెంట్ కు వచ్చిన నటీమణులపై సభ్యత మరచి సంస్కారహీనంగా ప్రవర్తించిన వారికి బుద్ధి చెప్పాల్సింది పోయి సెలబ్రిటీల వేషధారణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా నిలిచింది. ఇక తాజాగా యాంకర్ అనసూయ కూడా శివాజీ వ్యాఖ్యలను తప్పుపెట్టారు. ప్రత్యక్షంగా శివాజీని విమర్శించకపోయినా పరోక్షంగా మాత్రం ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఇది నా శరీరం నీది కాదు అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇది శివాజీకి కౌంటర్ లాగా ఉంది అంటూ నెటిజన్లు అనసూయకి సపోర్ట్ గా నిలిచారు. మరికొంతమంది ఏమో శివాజీ మంచి సలహానే ఇచ్చారంటూ అనసూయను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. సింగర్ చిన్మయి అయితే శివాజీని ఏకంగా పోకిరీల హీరో అని విమర్శించారు. బూతు పదాలతో హీరోయిన్లకు అనవసరపు సలహాలు ఇచ్చిన శివాజీ ముందుగా జీన్స్, హుడీ ధరించకుండా ధోతి కట్టుకుని భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలంటూ చిన్మయి కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. మంచి మనోజ్ తన నోట్లో ప్రస్తావిస్తూ హీరోయిన్ల దుస్తులపై ఇలాంటి ప్రకటన చేయడం నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. మహిళలు ఇలాంటి దుస్తులు మాత్రమే వేసుకోవాలని చెప్పడం ఏమాత్రం సహించేది కాదు. వారి గౌరవం, జవాబుదారీతనం వ్యక్తిగత ప్రవర్తన ద్వారా మాత్రమే తెలుస్తుంది. దుస్తులు ఆధారంగా కాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో చర్చలకు తావులేదు. ప్రజల అభిప్రాయం కోసం ఎవరు కూడా దుస్తులు ధరించరు. మహిళలను అగౌరవపరిచేలా సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలకు నేను క్షమాపణ కోరుతున్నా. మహిళలను వస్తువుల్లా చూడొద్దు. ఇలాంటి కామెంట్స్ చేసిన వాళ్ళని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మహిళలకు గౌరవం, హోదా, సమానత్వం మనందరం ఇవ్వాలి. ఇలాంటి విషయాల్లో జవాబుదారీతనం అవసరమని రాసుకొచ్చారు. అసలు శివాజీ ఏమన్నారు? శివాజీ ప్రధాన పాత్రలో నటించిన దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుని పోతే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. మీ అందం చీరలోనో నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ఎక్స్పోజింగ్ లో ఉండదు. చూసినప్పుడు నవ్వుతారు కానీ ఇలాంటి బట్టలు వేసుకున్నందుకు వెనకమాల బూతులు మాట్లాడుకుంటారు కానీ బయటకు చెప్పరు. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉంటుంది. స్వేచ్ఛ అనేది అదృష్టం, దాన్ని కోల్పోవద్దు అన్నారు.